వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సన్నాహక సమావేశం. తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ పై చర్చ. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి. అవినీతి రహిత పాలనే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమన్న వెల్లంపల్లి. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలతో పార్టీ చీఫ్ అచ్చెన్న సమావేశం. మున్సిపల్ ఎన్నికలపై ముఖ్య నేతలతో చర్చ. చంద్రబాబుపై ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ ఫైర్. ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు. అధికార పార్టీకి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపై సీఎం వైఎస్ జగన్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 38వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ రెహన్ తున్నిసా తరపున మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే ఇరిగేషన్ స్థలంలో నివసిస్తున్న వారికి త్వరలోనే స్థలాలను రెగ్యులేట్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న కుప్పం ప్రాంతంలో అలజడులు సృష్టించడానికి చంద్రబాబు యత్నిస్తున్నాడని మంత్రి ఈ సందర్భంగా మండిపడ్డారు. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ప్రభుత్వంపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. స్థలాలు ఆల్రెడీ హామీ పత్రాలు వచ్చినాయి కదా, అవి క్యాపిటల్లో మనం 5 డివిజన్లు కనుక చేసి పెడతాను. అదేవిధంగా డివిజన్ పర్యటన 38వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. మా అమ్మని రహమతుని అమ్మని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. ఏదైతే ఈ ఇరిగేషన్ ప్రాంతంలో ఉన్నారో వారికి దాదాపు గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇళ్ళ మీద ఉంటున్నారు. వాళ్ళు వారికి ఇళ్ల స్థలాలు పట్టా కావాలనేది చిరకాల కోరిక. ఆల్రెడీ విజయవాడలో చాలా వరకు కొండ ప్రాంతం కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇతర ప్రాంతాల్లోనే కూడా ఆల్రెడీ ఇప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది.
ఇరిగేషన్ కొన్ని R&B పెండింగ్ ఉన్నాయి, రైల్వే పెండింగ్ ఉన్నాయి. రైల్వేది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే రైల్వే మినిస్టర్ కూడా లెటర్ రాశారు, ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తున్నాం దానికి ఇమ్మని చెప్పని. అదేవిధంగా ఇరిగేషన్ది కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందిస్తుంది. కొద్ది రోజుల్లోనే ఈ ఎన్నికలకు కూడా అయిపోయిన వెంటనే వారికి ఈ పట్టాలన్నీ కూడా ఇచ్చే విధంగా, అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందుతున్నాయని ఇప్పుడు ఆల్రెడీ మీరు కూడా చూస్తారు. చాలా వరకు ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానీ ఇతర సంక్షేమ పథకాలు అందినాయి అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైతే ఈ 4-5 డివిజన్లకి సంబంధించిన స్థలాలన్నీ కూడా ఈ మన క్యాపిటల్ ఇవ్వడం జరిగింది. ఆ క్యాపిటల్లో చంద్రబాబు నాయుడు కోర్టులో వేయడం, ఇక్కడ పేద ప్రజలు నివసించడానికి అవకాశం లేదు, ఓన్లీ ధనవంతులు మాత్రమే ఉండాలని చెప్పని కోర్టులో వేయడం, దాని స్టే మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇమీడియట్గా కోర్టులో కూడా మేము ఆల్రెడీ మా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాము. కొద్ది రోజుల్లోనే 100కి 100 ఇది ప్రజల కోసం కాబట్టి కోర్టు కూడా అడ్డుపడదని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఏదైనా కోర్టులో ఒకవేళ ఇబ్బంది జరిగితే తప్పకుండా వాళ్ళు వెంటనే ఎవరికైతే మిగతా వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చామో ఆ విధంగా స్థలాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తెలియపరచుకుంటాం. ఎందుకంటే క్యాపిటల్ ఇల్లు ప్రకాశం బ్యారేజ్ దాటిన వెంటనే ఉంది కాబట్టి దగ్గరగా ఉంటాయి స్థలాలు, వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటుందో ఉద్దేశంతో అక్కడ తీసుకోవడం జరిగింది. సుమారు 12,000-13,000. గుంటూరు జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రానున్న మున్సిపల్ ఎన్నికలపై వారితో చర్చించారు. ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. గెలుపే ధ్యేయంగా పార్టీ నేతలు కృషి చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ ఫైర్ అయ్యారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు తన వర్గీయులతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజలు ఎన్నికల్లో పక్కన పెట్టారని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ నిధులు కేటాయింపుల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం కాకుండా ప్రభుత్వం పోరాటం చేస్తుందని తెలిపారు. ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థులకు అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇకపై ఎవరైనా భయపెడితే వారింటికి వెళ్తానని, బెదిరింపులు చేసిన వారి రికార్డు వాయిస్లను సైతం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు. ఓటర్లు అభ్యర్థుల గణగణాలను పరిగణలోకి తీసుకొని ఓట్లు వేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వార్డుల్లో అధికార పార్టీ నాయకుల కంటే వాలంటీర్లు ఎక్కువగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ వాలంటీర్లు అధికార పార్టీకి ఓటు వేయాలని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, బెదిరింపులపై ఇప్పటికే ఎస్పీ కలెక్టర్తో పాటు ఎన్నికల కమిషనర్కు కూడా వినతి పత్రాలు పంపించినట్లు తెలిపారు. దాని తర్వాత జమ్మలమడు కనుకుంటాం వాళ్ళే చేసినది. మరి మా తరఫున మా లాయర్లు మొన్న ఆర్గ్యూ చేశారు, నిన్నటి రోజు గవర్నమెంట్ తరఫున ఆర్గ్యూ చేశారు, రిజర్వ్ చేశారు. ఏంటి ఇది కాబట్టి ఈరోజు వచ్చినట్లేదు, రేపు రావచ్చు. పరిస్థితి మొత్తం వైసీపీ నాయకులు ఎక్కడా లేరు, కనపడ్డాం ఫీల్డ్లో. మొన్న పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళు కనపడలే, కానీ వాళ్ళ వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేసినారు. నాయకులు లేరు. మీరు ఎక్కడైనా పోండి, నాయకులు పెద్ద నాయకులు ఒక్కరు కూడా ఎక్కడ తిరగలేరు. అంతా వాళ్ళ వాలంటీర్లు. ఏమి 50 ఇంటికి ఒక వాలంటీర్ ఉన్నప్పుడు ఏముంది? అన్నీ అట్లా సర్పంచ్ ఎలక్షన్లు డబ్బులు పంచడం వాళ్ళే, బెదిరించడం వాళ్ళే, ఓటు అడగడం వాళ్ళే. వాళ్ళ దగ్గర హ్యాపీ ఉంది. మా ఆధార్ కార్డు నుంచి అన్ని బ్యాంక్ అనుసంధానం అన్నీ ఉన్నాయి, అందరినీ బెదిరిస్తున్నారు. ఏమా సరే పెట్టుకోండి వాలంటీర్లే, మేము వద్దంటంలే. ఇప్పుడు ఈ టీచర్ తీసుకుని కళ్యాణదుర్గం టీచర్ని తాడిపత్రి వేస్తున్నారు కదా, వేయండి వీళ్ళని కూడా. అసలు ఎందుకు అలౌ చేస్తున్నారు వీళ్ళని లోపల? అనౌన్స్ చేస్తాను ఇంకో పని చేయండి, 1వ వార్డు తీసుకొని 30కి వేయండి, 30వ వార్డుని తీసుకుని 1వ వార్డుకి వేయండి. వాళ్ళకి ఏం పని? ఎంతసేపు ఉన్నా స్లిప్పులు అవన్నీ ఇచ్చేదానికే కదా.
ఇది ఘోరంగా ఉంది పరిస్థితి. వాలంటీర్లు ఆర్ డూయింగ్ ద ఎలక్షన్. అంత ఈజీగా ఉండదు పరిస్థితి. ఒకవేళ ఈరోజు ఏమైనా కావచ్చు, కానీ ఎలక్షన్లో వాలంటీర్లు చేసిన దుర్మార్గము ఎన్ని రోజులు జరుగుతుంది? మన సర్పంచ్ జరిగింది, ఇప్పుడు ఎమ్మెల్యే మున్సిపాలిటీ జరుగుతుంది. అవతల ఊరుకుంటారు. పొంగ వాలంటీర్లు వాళ్ళు పని చేసుకొని పోండి. డాక్రా మహిళలు కూడా ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తారు. నిన్ననే ఒక ప్రజానాయకుడు కొడుకు మున్సిపల్ ఆఫీస్ పిలిపించి మాట్లాడతాను. ధైర్యంగా జరగండి, అడగండి ఓటు. ఈ రోజు కనుక వాళ్ళు వాలంటీర్ అనేవాడు లేకపోతే ప్రాపగండ చేస్తే కూడా తెలియదు. ఈ వాలంటీర్ సిస్టము ఓన్లీ వైఎస్ఆర్ సిస్టమే. చెప్పిన గుంటూరు జిల్లా కేంద్రం 9వ డివిజన్లో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కార్పొరేటర్ అభ్యర్థి రచమంటి భాస్కర్రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఇతర పార్టీల నేతలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మాజీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మద్దాలి గారికి, అదేవిధంగా ప్రభుత్వ రాజమండ్రి భాస్కర్ గారికి, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ సాధన కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ భవనశంకర్ గారికి, అదేవిధంగా ఇంటూరు భారతి గారికి, చుక్కా శ్రీను గారికి, చెన్నశెట్టి రామారావు గారికి, 9వ వార్డు అంటే పాత 5-7 వార్డులకు సంబంధించి ఈరోజు ప్రచారం చేయడం మనందరం కూడా బాగా తెలిసింది. అలాంటి కంచుకోటలు మరి పెద్దలు పూల భవానీ శంకర్ గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు, మన కన్నపోయిన ఫ్యామిలీ గారు, మరి అలాగే మా రాములు గారు కానివ్వండి, అందరూ కూడా మరి ఈరోజు వైసీపీ పార్టీలో రావడం, మరి ఇవాళ వైసీపీ ఇక్కడ అత్యంతగా బలోపేతం అవడం జరిగింది. తప్పకుండా ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి భాస్కర్ తమ్ముడు తప్పకుండా మంచి మెజార్టీతో మరి గెలుచుకుంటాం. మంచి మెజార్టీ అందరూ సమస్య కృషి మేము భాస్కర్ గెలుస్తామని చెప్పేసి గతంలో టీడీపీ చేసిన వాళ్ళందరూ కూడా మేము తోడుగా ఉంటాం, నీడుగా ఉంటాం, మేము గెలిపిస్తాం ముందుకు వచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫలాలు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి ఓటేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఆయన కూడా ఈ వార్డు తిరగడం జరిగింది. చాలా చక్కగా అందరినీ కలుపుకుంటూ పోతూ రాబోయే కాలంలో గుంటూరు 1 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. 9వ వార్డు కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. నా వెన్నంటే నడిపించిన ముస్తఫా గారికి ధన్యవాదాలు. చిత్తూరు జిల్లాలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సహజ సిద్ధమైన సంపదను కొల్లగొడుతున్న అధికారులు స్పందించడం లేదని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు భారీగా ట్రాక్టర్లు వెళ్తుండటంతో రోడ్ల మీదకి రావాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగర కుశస్థలి నదిలో నీరు తగ్గుముఖం పట్టడంతో ఇసుకను భారీగా తరలిస్తున్నట్టు ఏమాత్రం పట్టించుకోని అధికారులు తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కడప జిల్లా పొద్దుటూరులో ప్రజాసేవలో తన తండ్రి ఆర్ వెంకట సుబ్బయ్య పేరుతో 2013 నుంచి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆర్వీఎస్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఆర్వీఎస్ రమేష్ అన్నారు. ఇప్పటికీ 500 పేద కుటుంబాలకు ప్రతి నెల నిత్యావసర సరుకులు, కొంత నగదును సైతం అందించినట్లు రమేష్ తెలిపారు. V3 న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉంటాయని, మరింత సేవ చేయడానికి ఎన్నికలో విజయం వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో తన సొంత నిధులు 90 లక్షలు ఖర్చు చేసి పేదలకు సహాయం చేసినట్లు చెప్పారు. ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు 1% విజయావకాశం కల్పిస్తే సీఎం జగన్ చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేపడుతున్న ప్రజాభివృద్ధి పనులు తనకు 99% విజయం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ముందు తీసుకోవచ్చు, మనతో పాటు గవర్నమెంట్ పథకాలు ఇంకా ముందు తీసుకోవచ్చు. ఇంకా లబ్ధిదారులు చాలా మంది ఉంటారు. కొంతమంది తెలుసో తెలియక అవన్నీ అప్లై చేసి ఇవ్వచ్చు. దాంతోపాటు మెయిన్గా కొన్ని చదువుకున్నాము, కొన్ని విదేశాలు ఆల్రెడీ తిన్నాము, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కొన్ని చూసినాము. సో దాని పరంగా ఒక 10 నుంచి 15 మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ రాసుకున్నాం. ఎట్లా చేయాలి కొంచెం వరకు సిటీ కల్చర్ మాది. సిటీ కల్చర్ క్లబ్లు అవి ఇవి కాదు, ప్రజలకు ఉపయోగపడి డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, దోమ సమస్య కావచ్చు, పార్కింగ్ ఇబ్బంది కావచ్చు, లేకపోతే కనుక పబ్లిసిటీ, కొన్ని కంపెనీ పబ్లిసిటీ చేసే విధానం దానికి ఇంటర్వ్యూ కావచ్చు. అంటే కొంచెం సిటీ కల్చర్ ఇక్కడికి పబ్లిక్ అందుబాటులో ఉండడానికి మ్యాక్సిమం మున్సిపల్ దానికి సంబంధించిన అన్ని విషయాలు. అధికార పద్ధతి ప్రధానంగా ఈ స్థానిక ఎన్నికలు కానీ సహజంగానే అధికార పార్టీకి దాదాపు వస్తుంది. బట్ పొద్దుటూరులో కూడా వైఎస్ఆర్సీ తెలుగుదేశం అంత బలంగా ఉన్నట్టు కారణాలు అందులోనే నానా ప్రభుత్వాలు ఇంకా కన్నసాగు నానా కారణాలు. ఇక్కడ మీ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రాజమౌళి మీ ముఖ్యమంత్రి మీరు పూర్తి నేను వేరే పార్టీ గురించి కామెంట్ చేయదలుచుకోలేదు అన్న. సో అది వాళ్ళ వరకు మనకు సంబంధం లేదు. ముఖ్యంగా మన సీఎం గారు సార్ దగ్గర ఉండే పెట్టిన పథకాలు కానీ పేద ప్రజలకు చేసే ఇవన్నీ అందరికీ తెలిసిందే. దీంతోపాటు మన ఎమ్మెల్యే గారు అందరూ ఉన్న విజన్ కానీ 24 గంటలు అవైలబుల్ ఫర్ పబ్లిక్ పీపుల్. ఏ సమస్య రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం, ఆరోగ్యం సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వైసీపీ నాయకులు అన్నారు. మండల కేంద్రమైన పెనుమూరులో 10 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా రైతుల సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తున్నారని ఎంపీటీసీల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారెడ్డి చెప్పారు. కల్వకుంట్ల జలాశయంలోని మిగులు నీటిని 33 చెరువులకు అనుసంధానం చేసేందుకు 200 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. ప్రభుత్వం చిత్తూరు జిల్లా అభివృద్ధికి జగన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో మన ప్రభుత్వం పెనుమూరు మండలానికి 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయింది. చారిత్రాత్మక నిర్ణయం. కనీ వెని ఎరుగని రీతిలో ఒక చిన్న ఊరికి 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం అంటే అది మా అదృష్టం. మేము ఎన్నో ఏళ్ళుగా కలగంటాము. పెనుమూరుకి అసలు 20 పడకల ఆసుపత్రి వస్తుందా, 30 పడకల ఆసుపత్రి వస్తుందని ఆశపడతా ఉంటే ఒకేసారిగా 50 పడకల ఆసుపత్రి చుట్టుపక్కల ఏ మండలాల్లో లేదు. అన్నిటికీ అది స్ట్రాటజికల్ పాయింట్గా దాన్ని లొకేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందంటే విద్య, వైద్య, ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అదే దశలో ఉంది. ఇంకా రైతుల కోసం ఎన్టీఆర్ జలాశయం నుంచి 200 కోట్ల రూపాయలతో 33 చెరువులకు, పెనుమూరు, గంగాధర 2 మండలాల్లోని చెరువులకు 33 చెరువులకు 200 కోట్ల రూపాయలతో ఫ్లడ్ ఫ్లో ఛానల్ నిర్మాణానికి ఆమోద దశలో ఉంది. ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఫైలు. త్వరలోనే అది కూడా మంజూరు కాబోతుంది. దీన్ని బట్టి చూస్తా ఉంటే ఏమనిపిస్తుందంటే మా ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా ముఖ్యమంత్రి కూడా మా నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తూ ఉన్నారా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న కలికిరికొండ దేవస్థానాన్ని టీటీడీలో విలీనం చేసుకున్నారు. అది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. మేము దానికి ఎంతో రుణపడి ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. దాని తర్వాత ఈ 50 పడకల ఆసుపత్రి అనేది ఒక చిన్న ఊరికి 50 పడకల ఆసుపత్రి మన దాదాపు ఎక్కడా లేదు మా చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని. అటువంటిది మా ఉప ముఖ్యమంత్రి కుల మత రహితంగా, పార్టీ రహితంగా అందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందాలనే ఉద్దేశంతో
ఆరోగ్యం అనేది ఫస్ట్ కాన్సెప్ట్ మన ప్రభుత్వానికి. విద్య, వైద్యం, ఆరోగ్యం. అందులో భాగంగా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం చాలా సంతోషం. దీనికి మేమందరం కూడా పార్టీ రహితంగా కూడా అందరూ ఆయన కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మాత్రమే 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తూ ఉండేవారు. నిన్న క్యాబినెట్లో మీరు చూశారు, ఈబీసీలు కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉండే కూడా పేద మహిళలకు కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమాన్ని నేను ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని బట్టి ప్రభుత్వం మహిళలు, పేదలు అందరికీ, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు సమపాలలో చేస్తూ ఉండదని తెలియజేసుకుంటూ, మాకు ఈరోజు 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిన మా ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. పార్వతీపురం విజయనగరం హైవేపై కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సన్నాహక సమావేశం. తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ పై చర్చ. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి. అవినీతి రహిత పాలనే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమన్న వెల్లంపల్లి. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలతో పార్టీ చీఫ్ అచ్చెన్న సమావేశం. మున్సిపల్ ఎన్నికలపై ముఖ్య నేతలతో చర్చ. చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ ఫైర్. ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు. అధికార పార్టీకి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శ. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.